నమస్కారం అండి. నేను మీ శివట్ల మోడీని, ప్రైమ్ 9 స్పెషల్ కరెస్పాండెంట్, యుఎస్ స్పెషల్ కరెస్పాండెంట్. ఇవాళ మనం ఒక ఎక్స్ హెల్త్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్తున్నాము. ఆవిడ టైం ఇచ్చారు. సో ఆవిడతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దిస్ ఈస్ ద స్ట్రీట్. బేసికలీ ఐఎమ్ ఇన్ గుంటూరు రైట్ నౌ యాజ్ వి స్పీక్, అండ్ దిస్ ఈస్ ద స్ట్రీట్ షీ లివ్స్ ఆన్. Let's go get inside. I think we do have Dr. Garu here in our reach, and this is their house. Come in. Namaskaram andi, Dr. Garu. Namaskaram. అయితే మనం రాజకీయాలు ప్లాన్ చార్ట్ల గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. అంటే రాజకీయాల గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, బట్ టైం కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ నేను చాలా మందిని అడగాలనుకుంటున్నాను. నేను ఇండియా వచ్చాను కాబట్టి మేము మీతోటి మొదలు పెడతా ఈ క్వశ్చన్. రీసెంట్ టైమ్స్ లో అల్లు అర్జున్ ఆయన తీసిన సినిమా పుష్ప 2 సినిమా సెన్సేషన్ అయింది. మూవీ సెన్సేషన్ అయింది, అదొక ఆస్పెక్ట్. అయితే ఇంకోటి, ఆ థియేటర్ లో జరిగిన సన్నివేశం అని చూసారా, దాని మీద మీ తప్పు, నా తప్పు, వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ అది నా ఉద్దేశంలో, దిస్ ఈస్ అగైన్ మై పర్సనల్ ఒపీనియన్, ఆ ఇండివిజువల్ తప్పేమో అని నాకు అనిపించింది అనమాట. బికాస్ you have a choice whether you want to take your kid or not. You had a choice, but you made a wrong choice and you went there and you suffered. But at the same time, suffer అయినందుకు I think Allu Arjun and his team were helping. ఇవన్నీ ఇలా ఉంటే దాన్ని చాలా రాజకీయం చేసేసారు. ఇట్ బికేమ్ ఎ బిగ్ ఇష్యూ మేడం. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఫస్ట్ ఆ మూవీ గురించి చెప్పాలంటే, అది ఒక ఎర్రచందనం స్మగ్లర్ యొక్క స్టోరీ. కరెక్ట్. ఆ స్టోరీ అంత మ్యాగ్నానిమస్ గా చూపించాలా, వాడిని ఒక హీరో లాగా చూపించాలా అనేటువంటి మాట ఉంది. అసలు ఎర్రచందనం ఇట్లా దొంగతనం చేయబడుతుంది అని ప్రజలకు తెలిసిందే ఆ సినిమా చూడడం వల్ల. అయితే ఎవరికి మన వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న చందనం అంతా ఎత్తుకుపోతున్నారు, కొద్దిగా ఎగ్జాజరేట్ అయ్యి ఉండొచ్చు. అదేదో దుంగలు తేలినియా మునిగినియా, అది డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి అది స్మగ్లింగ్ అవుతున్న సంగతి మనకి ఎవ్వరికి, కామన్ మ్యాన్ కి. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ లార్డ్ వెంకటేశ్వర. It should be given to his prayers or his welfare and all. అది ఎత్తుకుపోతున్నారు, అది మనకు తెలియలే. దట్ ఈస్ ద పీపుల్స్ ప్రాపర్టీ ఆల్సో. మరి మందే కదా, మన వెంకటేశ్వరకి వాడారంటే మనకి వాడుతున్నారు అంతే. ఆయన ఏం పట్టుకెళ్ళడుగా వైకుంఠానికి. సో దట్ ఈస్ ద పీపుల్స్ ప్రాపర్టీ. ఎలా బయటికి తీసుకెళ్తున్నారు మీరు తెలుసుకోండి అని కామన్ మ్యాన్ కి ఒక మాట. అది అసలు అతను హీరో అంటే అటువంటి పర్సన్స్ ఎలా ఉంటారు. ఇప్పుడు మనం చూసాము, వీరప్పన్ అని ఒక దొంగ ఉండేవాడు, మీరు అందరికి వరల్డ్ వైడ్. అతని ఎట్లా అడవిని డీల్ చేశాడు, ఎట్లా నరికాడు అని మనకెవరికి తెలియదు. మనమేం అడవిలో పోలే, కొంతమంది మాత్రమే వెళ్ళారు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా వెళ్ళారు ధైర్యం చేసి. అతను ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అనేటువంటిది మనకి ప్రజలకు తెలియదు. అది ఒక విధంగా మన ప్రజలందరికీ తెలిసింది. దొంగలు ఇలా ఉన్నారు, ఎన్ని మర్డర్స్ చేస్తున్నారు, ఎంత రకాలుగా చేస్తున్నారు, ఎన్ని రకాలుగా వేషాలు వేసుకుంటారు, ఎన్ని మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా మనకు తెలీదు. ఇప్పుడు కొన్ని పొలిటికల్ పిక్చర్స్ వచ్చినాయి, అంత మాత్రానే మనం దాని గురించి వేరుగా మాట్లాడుకోకూడదు. అవి చూసుకోవాలి, ఓహో అట్లా ఉండకూడదు, మనం అవి చేయకూడదు అనేటువంటి దానికి వెళ్ళాలి. ఆ తర్వాత ఫస్ట్ అది అతని యొక్క యాక్షన్ ఇస్ ఫెంటాస్టిక్, ఎవరు చేయలేరు. పరకాయ ప్రవేశం చేసేసాడు అబ్బాయి దాంట్లోకి. ఒక స్మగ్లర్ ఎలా ఉంటాడో తను మనకి చూపించేశాడు. అతని బాధలు కూడా ఉన్నాయి అందులో. అతని ఇంటి పేరు గురించి ఎంత తపన పడతాడు, అంతవాడు కూడా ఎంత కుంగిపోతాడు ఇంట్లో అనేది కూడా అది చూపించడం జరిగింది. సో దట్ ఇస్ వన్ ఆస్పెక్ట్. హిస్ యాక్షన్ ఇస్ ఫెంటాస్టిక్. ఎప్పుడైతే నీ యాక్షన్ ఫెంటాస్టిక్ ఉంటుందో ఎవ్రీబడి పీపుల్ సీస్, అందరికీ ఇష్టపడతారు, చూస్తారు. అది ఇక్కడే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ నార్త్ లో కూడా చూపించారు, వరల్డ్ వైడ్ గా కూడా చూపించారు. సో డెఫినెట్లీ ఏమవుతుంది, ఎక్కువ మంది చూస్తే మనీ వస్తుంది, ఆ యాక్టర్ కి పాపులారిటీ వచ్చింది. దీనిలో కూడా కొన్ని గ్రూపులు ఉంటాయి. మళ్ళా అతను పైకి వెళ్ళకూడదు, మనం పైకి రావాలి, కిందకి మీదకి, ఎనీ కాంపిటీషన్ ఎనీవేర్. మనం ట్రంప్ కిను ఆమెకి జరిగినట్టుగా కాంపిటీషన్ ఉంటుంది, కమలా హారిస్ కి అట్లా కాంపిటీషన్స్ నడుస్తాయి.
అట్లా నడిచినప్పుడు ఎవరికైనా కొద్దిగా అసూయ ఉంటుంది, అతనికి పైకి వచ్చాడు బాగుంది అని. అయినప్పుడు ఏమవుతుందంటే అతను ఎట్లా ఏంటి అని అందరు చూస్తున్నప్పుడు అతను ఏం చేశాడు, ఒక చిన్న తప్పు చేశాడు. రద్దీగా ఉండే చోటుకి తను వెళ్ళాడు. అది కూడా మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దాన్ని భూతద్దంలో చూపించేస్తారు. ఆ మూవీకి ఏదో స్పెషల్ సర్టిఫికెట్ ఉంది, చిల్డ్రన్ షుడ్ నాట్ బి సీ దట్ మూవీ అని ఇచ్చేసాడు. అది ఇచ్చారు, అది కూడా సర్టిఫికెట్ ఉంది. కానీ తనే తన పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు, చిల్డ్రన్ తీసుకుని వెళ్ళాడు. మరి పట్టేస్తారు. తప్పు నాయకుడు ఎవరైనా తప్పు చేస్తే ఎట్లా పడతారో అట్లా యాక్టర్ తప్పు చేసినా పట్టేస్తారు. ఇది ఈవెంట్ అయ్యింది కాబట్టి, ఇది పెద్ద భూతద్దంలో చూపించబడింది కాబట్టి ఆయన పిల్లల్ని కూడా తీసుకెళ్ళాడు అని. ఆయన పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారు అని, సఫరర్ ఎందుకు పిల్లల్ని తీసుకొచ్చాడు, చనిపోయిన అమ్మాయి ఆ తల్లి ఎందుకు చనిపోయింది అన్నప్పుడు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది, ఆ పిల్లోడు ఎందుకు ఐసీయూలో సఫర్ అవ్వాలి అన్నప్పుడు మీరు ఎందుకు పిల్లల్ని తీసుకొచ్చారని క్వశ్చన్ చేశారు. ధర్మపీఠం మీద అందరూ ఒకటైనప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు దొరికినప్పుడు నిన్ను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది ప్రజలు, నువ్వెందుకు తీసుకెళ్ళావు చెప్తా. అతన్ని క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసినప్పుడు 36 మంది మా గోదావరి పుష్కరాల్లో చచ్చిపోయారు. చిరంజీవి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చచ్చిపోయారు. చీరలు పంచుతా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు చచ్చిపోయారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగినా కూడా అక్కడ లీడర్ లేరు, కానీ ఈ లీడర్ అక్కడ ఉన్నాడు, ప్రెసెంట్ ఎట్ దట్ పర్టికులర్ ప్లేస్. అందువల్ల అతని మీద ఫోకస్ అయిపోయింది మొత్తం అంతా కూడా. ఎప్పుడైతే ఎనీథింగ్ ఫోకస్డ్ ఆన్ ఎనీథింగ్, ద పొలిటీషియన్ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్. దట్ ఈస్ ద పాలిటిక్స్. దాంట్లో పాలిటిక్స్ లో కూడా నువ్వు మోనోపోలీ కాదు, నీకు ఇంకో పార్టీ ఉంటది, అది తీసుకుంటది. అది తీసుకోకముందే నువ్వు తీసుకోవాలి. తప్పు, చనిపోయారు, సింపతి చూపిస్తా వాడు దాన్ని పొలిటిసైజ్ చేశారే కానీ యాక్చువల్ గా చనిపోవడం అనేది కామన్. మీరు చెప్పింది కరెక్ట్. ప్రజలు మస్ట్ బి అవేర్ ఆఫ్ వాట్ టు డూ. ఇది ఇండియాలో చాలా తక్కువ. ఈ సినిమాకి ఏం సర్టిఫికెట్ ఉంది, మనం ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళు చెప్పరు, వీళ్ళు సరిగా వినరు. మా లీడర్ అనగా, మా యాక్టర్ అనగానే ముందుకు వెళ్ళిపోతుంటారు. దట్స్ వై దిస్ హ్యాపెన్స్. అంత మనం హీరోయిజం ఇచ్చి ఫస్ట్ డేకి వెళ్ళి పువ్వులు జల్లి, అది మా ఇంట్లో కూడా జరిగేది. చిరంజీవి గారి సినిమాకి వెళ్ళడం చెప్పులు పోగొట్టుకు రావడం మా వాళ్ళందరూ, హాస్పిటల్కి బంక్ కొట్టడం. నాకు చాలా కోపం వచ్చేది. అది ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలి. ఎప్పుడైనా చూసేసి అవేర్నెస్ ప్రజల్లో పెరగాలి. ప్రజల్లో పెరగాలంటే ప్రభుత్వమే దాని గురించి కొద్దిగా ఆలోచన చేయాలి. ప్రజలు ఎప్పుడు తెలుసుకోరండి. వాళ్ళకి నచ్చితే వెళ్ళిపోతారు, నచ్చకపోతే కొడతారు, ఆకలి అయితే అన్నం పెట్టకపోతే అక్కడ లేకపోతే తీసుకుంటారు. అందువల్ల ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఇదివరకు ఫిల్మ్ బోర్డ్స్, సెన్సార్ బోర్డ్స్ ఉండేవి, చాలా పవర్ఫుల్గా ఉండేవి. ఆ సినిమాలు ఇతను ఎవరు, రామ్ గోపాల్ వర్మ ఒక అమ్మాయిని సూట్ కేసులో పెట్టడం చూపించాడు. ఇప్పుడు ఎంతమంది అమ్మాయిని సూట్ కేసులో పెడుతున్నారు మీరే చూస్తున్నారుగా. ఇట్స్ బికేమ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీబడి. ఆడదాన్ని చంపేయడం, ఉడికిచ్చడం, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. అవన్నీ కూడా బ్యాన్ చేయాలి. అది వాడు తీస్తాడు, వాడికి ఆ హక్కు ఉందని తీస్తాడు. ఇమ్మీడియట్ గా ఈ సెన్సార్ బోర్డు దాన్ని కట్ చేసి వాడికి ఫైన్ వేసి ఇట్లాంటి సినిమాలు తీసాడు. ప్రీవియస్ గా అది ఎంటర్టైన్మెంట్, మోటివేషను, పేట్రియాటిజము, ఈ మీడియా, ఈ సినిమా అంత గొప్ప పని చేసేది. వాళ్ళే సిగరెట్లు తాగుతున్నారు, వాళ్ళే మందు తాగుతున్నారు. ఇంకా వాళ్ళు మాకు ఇచ్చే మెసేజ్ ఏంటి? వేర్ ఈస్ ద సెన్సార్ బోర్డ్ డూయింగ్? వాట్ ఈస్ సెన్సార్ డూయింగ్? వాట్ దే మీన్? అసలు వాళ్ళు కూడా దాంట్లో సెన్సార్ బోర్డ్ వాడి రికమెండేషన్, వీటి రికమెండేషన్ పెట్టడం, వాడు డబ్బులు తీసుకోవడం, పని పూర్తి చేయడం. ఇట్స్ వెరీ బ్యాడ్. ఇట్ హ్యాస్ టు బి totally has to be, circle has to be corrected by the government and the censor will be empowered. Thank you. Yeah, thank you.